దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ, మన జాతిపిత మహాత్మా గాంధీ, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎట్లా పరిపాలన చేసుకోవాలనే ఉద్దేశంగా రాజ్యాంగాన్ని పరిషత్ అధ్యక్షునిగా మన రాజ్యాంగ పీఠిక తయారు చేసుకోవడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం. ఇలాంటి రాజ్యాంగ నిర్మాతను మన స్వాతంత్రం కోసం పోరాడిన జాతిపితను తక్కువ చేసి అనేక తప్పుడు ప్రచారాలు చేసి వీళ్ళందరినీ బలహీనపరిచే కుట్ర జరుగుతుంది. అట్లాగే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుంది. మనువాద రాజ్యం ఏర్పడే పరిస్థితులు తీసుకొస్తున్నారు. దీన్ని ప్రజలందరూ గమనించాలని ఉద్దేశంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ సమానంగా ఉండాలని, సమాన హక్కులు ఉండాలని, సమానమైనటువంటి అధికారాలు ఉండాలని ఏర్పరచుకున్న మన రాజ్యాంగానికి పెను ప్రమాదం ఉందనే ఉద్దేశంగా మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పేరున ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మల్లారెడ్డి గారు, మన మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవ్ శ్రీనివాస్ గారు, అట్లాగే పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణ గారు, జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మహిళా సిద్దిపేట జిల్లా, అట్లాగే మహిళా కాంగ్రెస్ స్టేట్ నాయకులు ఉన్నారు. వివిధ సంఘాల అధ్యక్షులు, గ్రామ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మనం అట్లాగే మనకు తెలంగాణ కోసం హామీ ఇచ్చినటువంటి సోనియా గాంధీ పార్లమెంటును మనం చెప్పుకుంటున్నాం, దర్వాజాలు మూసి పార్లమెంట్ లో చట్టం చేయడం జరిగింది. అది ఎందుకు పరిస్థితి అంటే పార్లమెంట్ లో బిల్లు వీగిపోయే పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితిలో తన హామీ ఇచ్చిన మేరకు మనకు ఎంతో కష్టపడి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోయినా పర్వాలేదన్న ఉద్దేశంగా మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి మనం అందరం కృతజ్ఞతలు చేయాలి. అటువంటి తెలంగాణ ఇచ్చిన తర్వాత నేను తెలంగాణ కోసం కొట్లాడినా అని ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిండు ఎవరైతే చంద్రశేఖర్ రావు చేసిన తర్వాత ఈ తెలంగాణను మొత్తం ఆ కుటుంబం దోచుకున్నది. కుటుంబం ఏమో ధనికురాలైంది, వాళ్ళ పార్టీ ఏమో 1400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి. మన తెలంగాణకు మాత్రం 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆ అప్పుల భారాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు తన ఇబ్బంది పడతా ఉన్నది. ప్రభుత్వం ప్రతి నెల 6500 కోట్ల వడ్డీలే కడుతున్నది, ఏది అసలు కాకుండా. ఇటు పరిస్థితుల్లో హామీ ఇచ్చిన మేరకు 6 గంటల స్కీమ్లను కూడా ఏదో ఇబ్బంది పడుతూ తన హామీల మేరకు అమలు చేయడం జరుగుతూ ఉన్నది. అది ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అమలు ఏ హామీలు ఇచ్చిన భాగంగా కాకుండా సన్నబియ్యం ప్రోగ్రాం కావాలి. కానీ రాజీవ్ యువకిరణాల్ గారిని ఈ రోజు పథకం అమలు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి కూడా అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వానికి మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, దాని దృష్ట్యా ఇబ్బంది పడుతుంది. మనం అందరం సహకరించాలి. అట్లాగే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ఈ ప్రోగ్రాం కు మీరందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చేస్తాం. అన్నా ఎవరో తాచేది ఒకసారి చెప్పు మనలో